పసుపురాట నిలబెట్టాలి. నా ఇంటి ఆడపడుచు నువ్వు. నా తరపు బంధువులు ఎవరు అక్కడ లేరు. అదేంటన్నీ అలా అంటావు? అత్తయ్య ఉంది కదా. అత్తయ్య నువ్వు ఒకటవుతారా? ఆమె తరం వేరు, మన తరం వేరు. ఆవిడ మన తరపు బంధువైన దుర్గకి బాగా దగ్గరైంది. దుర్గ తరపు కార్యాలు తనే భుజన వేసుకుంటుంది. అలాంటప్పుడు నా తరపున ఆడవాళ్ళు ఎవరున్నారా ఇంట్లో? ఆవిడ మన బంధువైన దుర్గకి ఆత్మబంధువైంది. నీకు నాకు శత్రువైంది. నా కొడుక్కి తన మనవరాలను ఇవ్వాలని ఆరాటపడుతోంది. అది నాకు నచ్చని పని. ఆవిడ తన మనవరాల్ని నా ఇంటి కోడల్ని చేయాలని ఆశపడుతుంది. నేను తులసిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆరాటపడుతున్నాను. నా తరపున ముత్తైదువుగా నువ్వు రా ప్రియా, వచ్చి పసుపు దంచు. ఇది నీ కొడుకు పెళ్ళే అనుకో. నువ్వు ముందుండి కర్తవ్యాన్ని నడిపించాలి. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందమ్మా. అనుకోవడం ఏంటి బావా? అది చెవడు నీ కొడుకు పెళ్ళి అని అనుకోమన్నాడు కదా, అన్నీ చెప్పాడు కదా, అర్థం చేసుకోండి. అన్నయ్య, నువ్వు అంతగా అడగాల. అక్కడి నుంచే నువ్వు రా ప్రియా అంటే వచ్చేదాన్ని. నీ మాట నాకు వేదంతో సమానం. నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధపడేదాన్ని. ఇంతలా ఇంటికొచ్చి అడగాల అన్నయ్య? వాళ్ళిద్దరూ మన చేతుల్లో పెరిగిన వాళ్ళు. తులసి నీకు బిడ్డ. ఆదిత్య నాకు కొడుకు. నేనొస్తాను, వెళ్ళన్నయ్య. నా చెల్లెలి మనసులో బాధని కొంచెమైనా ఇలా తీర్చగలిగానా? తులసి, నువ్వు రావే. నేను పెళ్లి కూతుర్ని కదా మామయ్య. నేనింకా పెళ్లి కూతుర్ని చేయలేదు కదా. పీటల మీద కూర్చునే వరకు నీ పెళ్లికి నువ్వే పెద్ద మనిషివి. నీ పెళ్లి పనులు దగ్గరుండి బాధ్యతగా చేయవలసిన దానివి నువ్వే. నేను చక్రం తిప్పుతుంటాను, నువ్వు దానికి అనుగుణంగా నడుస్తూ ఉండు. ఆదిత్యని నీ భర్తం చేసుకోవాల్సిన బాధ్యత నీదే తులసి. నేను ముందుకు రాలేకపోయినా నువ్వు ముందడుగు వేయాలి. ఈ కార్యాన్ని చివరి వరకు శుభంగా నడిపించాలి. నిన్ను ఆదిత్యని ఆశీర్వదించే ఆ కార్యక్రమం మాకు కల్పించాలి. నేను మధ్యలో ఏ ఆటంకం వచ్చి వెనక్కి అడుగు వేసినా నువ్వే ముందుండాలి. అందుకే ఈ శుభకార్యానికి నువ్వే సారథి. నీది కృష్ణుడి పాత్ర, నాది అర్జునుడి పాత్ర. దగ్గరుండి నువ్వే నడిపించాలి ఈ శుభకార్యం. పద వెళ్దాం. మరి నేను? నువ్వు రావాలా వద్దా అని నిర్ణయించాల్సింది నేను కాదు, మీ అత్త. వెళ్ళిదాన్ని అడుక్కో. బావా, ముందు మీరు కానివ్వండి, ఈలోపు నేను ఇక్కడ రెడీ చేస్తాను. అలాగే. ముఖ్యమైన పనులు అని మొత్తానికి ఆడపడుచుని పట్టుకొచ్చారు. ఈ ముక్కేదో నాకు ముందే చెప్పుంటే నేనొచ్చి కొడుకు పెళ్లికి గణపతి బియ్యం ముడుపు కడుతున్నా, పసుపు దంచి శుభకార్యం మొదలు పెడుతున్నా రా అమ్మా అని బొట్టు పెట్టి పిలిచేదాని కదా. ఆ మాట నిజమైతే పాపం మామయ్యకి వచ్చి పిలిచే పనే ఉండేది కాదు. ఏదో
మాట దక్కించుకునే మాటే గాని నిజంగా పిలిచేదానివా? పొద్దున పిలవాలనుకుందేమోనే. నువ్వెందుకు అలా అంటావు? తొందరపాటు నాలిక దొరదగుంటది కదా. అంతే మరి. ప్రసాద్ లాగానే ఓపిక తక్కువ మనిషి. బ్లడ్ అమ్మా, బ్లడ్. కరెక్ట్గా చెప్పింది. బ్లడ్ ఏంటండి బ్లడ్? అదే రక్త సంబంధం. సంబంధాల గురించి మాకు తెలుసులే కాని దుర్ముహూర్తం రాకముందే 3 రోకలి పోట్లు వేతుగాని రా ప్రియా. ప్రియా, ఇదిగోనే. కానివ్వు ప్రియా. తులసి, నువ్వు కూడా రోకలు దంచు. నేనెందుకులే మామయ్య? అదేంటి నేనెందుకంటావేంటి? శుభకార్యం, ముఖ్యంగా ఆడవాళ్ళ కార్యక్రమం. నువ్వు కానీ తులసి. ఇంకే మరి, కట్టుకోబోయేవాడే పట్టు అంటున్నాడు. కానివ్వు. అనాల్సింది నన్ను. ఆల్రెడీ ఇక్కడ అనేశాడు. బబ్బబ్బా, ఏంటే వాదన? రే ఆదిత్య, ఇట్రా. లక్ష్మితో పాటు నువ్వు కూడా రోకల మీద చేయవే. నేనా? మగాళ్ళు పసుపు దంచడం ఏంటమ్మా? శాస్త్రానికి తప్పేం కాదు. ప్రసాదు, నువ్విలా వచ్చి ఆ రోకలికి కాస్త చెయ్యి ఆనించు. మరి నేను ఇక్కడ మొదలు పెట్టగానే అక్కడికి వస్తాను కదా నాన్న. మన పసుపు మనం దంచుకోవచ్చు. సరే కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. కానివ్వండి. ప్రియా, ఇంక చాలే, మనం పసుపు దంచుకుందాం పదా. రానన్నా, అత్తే వాళ్ళ పసుపు దంచుదాం. ఎరా, ఇప్పుడేగా మగాళ్ళు దంచుతారా అన్నావు? శాస్త్రానికి తప్పు లేదని అత్తే చెప్పిందిగా. అవునులేండి, పేరెంటాళ్ళు ఎలాగూ లేరు. లింగులు ఇటుకోమని తల్లి కూతుళ్లే కదా. పోతు పేరెంటాళ్ళు, మీరే దంచండి. శుభకార్యానికి ఆడామగా ఏంటి? అలాగని వాడి మెళ్ళో పుస్తక కట్టిస్తారా ఏమిటి? ఏమన్నావు? పేరెంటాళ్ళు ఎవరూ లేరా? వస్తారు చూడు. మీకన్నా ముందే, ఇక్కడికంటే అక్కడే ముందవుతుంది చూడు. ఊరికే బీరాలు పోకండి. రండి మరండి.
అత్తయ్య అత్తయ్య వాళ్ళ పసుపు మెదిగిపోతుంది. పోలీసులు కదే బలం బాగా ఉండుంటుంది. రే ఆదిత్య, నువ్వు ఇట్రారా. ఇటొచ్చి నీ బలం చూపించు. నేనా? నేనా అని వాళ్ళని గెలిపిస్తావా? రా, దంచు దంచు. అమ్మా, నేనేమన్నా దంచడంలో ప్రొఫెషనల్ అమ్మా, నాకవన్నీ రావమ్మా. ఇలా వచ్చి దంచు. జరగవే. దంచు దంచు. ఏంట్రా ఇదేం దంచడం? నేనేమన్నా దంచడంలో ప్రొఫెషనల్ నా వల్ల కావడం లేదమ్మా. సర్లే దంచు. దంచరా. ఇంకొంచెం అలాగే. అదేంటి లక్ష్మి, నలక్కుండా నెల చాట్లోకి ఎత్తేస్తున్నావు? వీటిని వాళ్లకన్నా ముందు ఎలా నలగొట్టాలో నాకు తెలుసు. ఒసే ఒసే, ఎక్కడికే? చిటికెలో పసుపు చేసుకొస్తాను. బస్తాలో పోసి గుద్ది నుజ్జు నుజ్జు చేసి తీసుకొస్తుందేమో. రే, ఏం చేసింది అక్క, అంత సౌండ్ వచ్చింది? అత్తయ్య, తొందరగా నలుగుతాయని మిక్సీలో వేసా. మిక్సీ బాగుంది అత్తయ్య. నిన్ను ఊరుకో. ఏడోకు. శుభవాని పసుపు దంచుతున్నావు. ఏదో ఒక తింగర ఆలోచన, తింగర పని తప్ప తిన్నగా ఒక్కటి చేయవు కదా. రాసింది చాలు. మీరిలా రండి. యువతల కొడుకు పెళ్లి. యువతల వద్దన నీ ప్రయత్నం దుర్గా. సర్లే ఆపండి. ప్రయత్నాలు వేరు, శుభకార్యాలు వేరు, ఉండటం వేరు. భర్త పక్కన లేకుండా ఎలా చేస్తాను? రండి, వచ్చి పసుపు రాదురు గాని. ఒరే ఆదిత్య, నువ్వు రారా, వచ్చి బొట్లు పెట్టు. లక్ష్మి, కాస్త కాఫీ తీసుకుని రావే. నమస్కారం చెల్లెమ్మా. అన్నయ్య గారా, నమస్తే. రండి, కూర్చోండి. రండి. ఎలా ఉన్నావు వదినా? బాగున్నావా? బాగున్నాను వదినా. సత్యవతి, అన్నయ్య గారు వాళ్ళు వచ్చారు, కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వు. అమ్మా లక్ష్మి. అమ్మా లక్ష్మి. లక్ష్మి ఇంట్లో లేదు. మీరంతా ఇంట్లో ఉంటే నా కూతురు ఎక్కడికెళ్ళింది? తను ప్రియా వాళ్ళింట్లో ఉంది. ప్రియా వాళ్ళింట్లోనా? అదేంటి, అక్కడ ఉండడం ఏంటి?
అది ప్రియా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అక్కడ ఎట్టా ఉండగలుగుతుంది? బేషుగ్గా ఉంది, ఉంటుంది. నీ కూతుర్ని ఆ ఇంట్లో పెట్టింది ఈ దుర్గమ్మే. నీ కూతురికి ఎటువంటి కష్టమూ ఉండదక్కడ. బియ్యంతో సహా అన్నీ నేనే పంపించాను. మా ప్రియ బంగారంలో చూసుకుంటుంది. నాకు ప్రియ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. సర్లేండి, మీ కూతుర్ని పిలిపిస్తాను గాని ముందు కాఫీ టీలు తాగండి. సత్యవతి, వీళ్ళకి కావాల్సిన చూడవే. అలాగే. ఎరా బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నిక్షేపంలా ఉన్నాను. ఉదించేయి పెద్దది. అత్తయ్య గారికి ఏం లోటు? ఓ బావగారు, మీరొచ్చేసారా? మీరొచ్చేసరికి ఎంత కళొచ్చిందో ఇంటికి. ఏంటి బావగారు కొత్తగా అంటారు? మీకన్నా కళ మీకంటే గొప్ప. ఈ ఇంటికి మీరే రాజు, పవర్ అంతా మీదే. నా పవర్దే ఉందిలేండి, మొత్తం అంతా మీ చెల్లెలదే. చక్రం తిప్పిన ఆవిడే, ఆపిన ఆవిడే. ఆయన వెటకారాలకేముందిలే అన్నయ్య. ఒకసారి మా అమ్మాయిని పిలిపించమ్మా, చూద్దాం. దాన్ని చూడక చాలా రోజులైంది. మీరేమీ కంగారు పడకండి, పిలిపిస్తాను. మీరు కాఫీ తాగండి. ఏంటి బావగారు, ఇంటి ముందు 2 రాటలున్నాయి? ఒకటి మా అబ్బాయి ఆదిత్య పెళ్లిది. మరి రెండోది? మా అబ్బాయి ఆదిత్య పెళ్లిది. అదేంటి? ఆదిత్య మీ ఇద్దరికి అబ్బాయే కదా, అలాంటప్పుడు 2 రాటాలెందుకు? ఒకటి నా ఇష్ట ప్రకారం ఆదిత్యను తులసికిచ్చి చేయడానికి, ఇంకొకటి ఆవిడ కోరిక ప్రకారం ఆదిత్యని వెంకటలక్ష్మికిచ్చి చేయడానికి. ఏంటి, ఒక్కడనే ఇద్దరికిచ్చి చేస్తారా? అబ్బే, ఇద్దరిని ఇచ్చి చేయటం లేదు. ఎవరితో అయితే వాడితోనే. మొగుడు పెళ్ళాలు చెరో మాట మాట్లాడుతున్నారేంటి? ఆవిడేమో ఆదిత్యను వెంకటలక్ష్మికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. కాబోయే కోడలు కదా అని ఎప్పటినుంచో ఇంట్లో పెట్టాం. మీరేమో మీ మేనకోడలు చేసుకుందామని అనుకుంటున్నారు. మరి మా అమ్మాయిని ఎందుకు కుదుర్చుకున్నారు? నేను కుదిర్చానా? నేను కబుర్ చేశానా? నేను పిలిపించానా? పిలిపించింది ఆవిడ, పిలుచుకొచ్చింది ఈవిడ, చేస్తానంది ఆవిడ, చేయడానికి ఒప్పుకుంది ఈవిడ. మధ్యలో నన్నంటారేంటి? నేను ఎప్పుడైనా మీకు మాటిచ్చానా? ఒకసారి మీరు అన్నారు కదా వెంకటలక్ష్మితో పెళ్లి అని. అన్నాను, అంటాను, అదంతా అయిపోయింది. నేను మీకు ప్రమాణం చేశానా? అదేంటమ్మా, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి పెళ్లికి ముందు. నాశనాలేంటి నాశనాలు? నేను చేస్తాను అని అంటున్నాను కదా. ఆయన చేయమంటున్నారు కదా. ఇదిగోండి, మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఒకరికొకరం అడ్డురాము. అది వెంకటలక్ష్మితో చేస్తుంది. మళ్ళీ అవే మాటలు మాట్లాడతారండి బావగారు. చేస్తుంది చేస్తుంది అంటే ఎవరు బాధ్యత అది? అసలు నా బిడ్డకి ఆదిత్యతో పెళ్ళవుతుందో లేదో చెప్పండి. ఆ మాట చెప్పాల్సింది దుర్గా. మీ అమ్మాయి విషయంలో ఏ మాట ఇవ్వాలన్నా ఆవిడే ఇవ్వాలి. మీరిలా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోనండి. నువ్వెవరయ్యా ఒప్పుకోకపోవడానికి? నా కొడుకు, నా ఇష్టం. ఇద్దరికి చెరోకి ఇష్టం ఉంటే బలయ్యేదెవరు? పరువు పోయేది ఎవరికి? మీ అబ్బాయితో పెళ్ళవకుండా వెళ్తే మంగళగిరిలో మా పరువేం కావాలి? మీ పరువు సంగతి నాకు అనవసరం. నా చెల్లెలి మీద నాకున్న ప్రేమ ముఖ్యం. నా చెల్లెలి కూతుర్ని నా కోడలిగా చేసుకోవడం ముఖ్యం. తులసి ఇంటికి కోడలు కావాల్సిందే. అది పుట్టినప్పుడే మా బావకు మాటిచ్చాను. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు గుంజారండి మధ్యలోకి? గుంజిన వాళ్ళని అడుగు.